ఓ మై గాడ్, ఈ ఐస్బర్గ్ ఎంత పెద్దది! ఓ మై గాడ్! చెప్పేది నీకే. అక్కడి నుంచి పారిపో. ఉండొద్దు అక్కడ. త్వరగా రా. ఇలా చూడండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. నువ్వు ఫెయిల్ అవుతున్నావా? అది వస్తుంది. ఆయన్ని ఎలాగైనా కాపాడాలి. హలో కెప్టెన్, అది అసాధ్యమైన పని. అలా చూస్తూ ఆయన ఎలా వదలలేను. మీరు వదిలేయక తప్పదు. త్వరగా తీసుకురండి, ఆ తాడు తీసుకురండి త్వరగా. ఎలాగైనా కాపాడి తీరాలి మనం. కట్టండి, త్వరగా కట్టండి. నీకు తెలుస్తుందా? ఒక్కడి కోసం 70 మంది ప్రాణాలు కోల్పోవాలా? మనల్ని జైల్లో పడేస్తారు. ఇప్పుడు నువ్వు దేనికి భయపడుతున్నావు? జైలుకి వెళ్ళడానికా లేక మునిగిపోతున్నావనా? మనందరూ కోర్టులో నిలబడితే కానీ అప్పుడు మీ అందరికీ తెలియదు. ఖచ్చితంగా బెట్రో, నేను చెప్పింది రాసి పెట్టుకో. బ్రిడ్జ్ టు ఇంజన్ రూమ్, స్విచ్ టు మనోరింగ్ మోడ్. ఎంతసేపు పడుతుంది? స్విచ్ టు మనోరింగ్. పట్టుకో పట్టుకో, దీన్ని ఎలాగైనా పట్టుకో. కొంచెం ముందుకి రా. పట్టుకో, ఎలాగైనా పట్టుకో. చెయ్యట్టుకో. జాగ్రత్త. ఆ లెఫ్ట్ ఇంజన్ ని ఇమీడియట్ గా స్టాప్ చేయండి. ఓకే ఓకే. రేడార్ అట్ ద షిప్. రేడార్ అట్ ద షిప్. అలర్ట్. కమాన్ కమాన్, గట్టిగా పట్టుకో. రా, త్వరగా రా. పైకి రా, పైకి రా త్వరగా. లాగండి లాగండి. త్వరగా పైకి లాగండి. ఓ సూపర్. అది అందుకోండి. జాగ్రత్త జాగ్రత్త, నెమ్మదిగా. నీకేం కాలేదుగా? ఇంకేం కాలేదుగా. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ఇలా చూడండి, ప్రమాదం. త్వరగా వెళ్ళండి వెళ్ళండి. ఇంకా ఏదైనా చూస్తున్నారు, త్వరగా రండి. వస్తుంది.
మీటర్. ఎస్ మీటర్. మీటర్ ని వెంటనే యాక్టివేట్ చేయి. మీటర్. ఎస్ ఎస్. మనం ఇప్పుడు మూవ్ అవ్వాలి. రైట్ సార్. వెంటనే ఇంజిన్ రూమ్ కి పవర్ రావాలి. నీకు 2 గ్లాసులు ఓకేనా? ఫ్రెండ్స్, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అది చెప్పాలంటే బాధగా ఉంది. మీ అందరికీ తెలుసు, లోవ చాలా మంచి వ్యక్తి. ఆ సంగతి మీ అందరికి కూడా బాగా తెలుసు. అతని ఆత్మశాంతి కోసం డ్రింక్స్ తీసుకుందాం. నోరు తెరు. 4 జాబు. సమస్య ఏమీ లేదు. ఆల్కహాల్ లోపలికి వెళ్ళింది. చాలా ఘోరంగా ఉందనే మాట పోయింది. తిరిగి రావడానికి అవకాశం ఉంది. వస్తుంది అనుకుంటున్నాను. ఏది నేను చెప్పేది చెప్పు. అదే ఏ చెప్పు. ఏ కొంచెం తక్కువ తాగొచ్చుగా. ఆండ్రే, మళ్ళీ తలుపులు వేసుకున్నావా? డ్యామేజ్ ఏంటని రిపోర్ట్ చేయడానికి వచ్చాను. ముందుగా ఏంటంటే రియల్ స్టార్ బోర్డ్ యొక్క వర్క్ ఎక్స్పెన్షన్ని లింకప్ చేశాం. పాయింట్స్ 21 నుంచి 43. బ్లేటింగ్లో ఒక డెంట్ని కనిపెట్టాం. కానీ అదేమీ ప్రాబ్లం కాదు. దానికంటే ఒక దారుణమైన ప్రాబ్లం ఒకటి ఉంది. రాడార్ యాంటీనా ధ్వంసమైంది. పోలార్ ఎక్స్ప్లోరర్ని మీరు కాపాడగలరా? తనకి ఎలా ఉంది? క్యాబిన్లో లోపల కూర్చొని తలుపులేసుకున్నారు. ఓహో, అలాగా. అయితే సరే. మనం దీన్ని లెనిన్గ్రాడ్కి రిపోర్ట్ చేయాలి అనుకుంటాను. దేని గురించి చెప్తున్నావు? అన్నిటి గురించి చెప్పాలి. కెప్టెన్, పెట్రో, క్రూ అబ్జెక్షన్స్ దాటి. అబ్జెక్షన్ మేరీ. అంటే మన గురించా? మన గురించి, అందరి గురించి చెప్తున్నాను. విజిల్ సేఫ్టీని బాధించేటటువంటి నిర్ణయాన్ని తను తీసుకున్నారు. అందుకని ఒకరు చనిపోయారు కూడా. అది మనందరికీ ఎంత పెద్ద డ్యామేజో కదా. I see. ఇన్వెస్టిగేటర్ను పంపిస్తే మంచిదనుకుంటాను. పాయిజన్ ని తీసుకొని రమ్మని చెప్పండి. ఎందుకు? ఎలకేమైనా వచ్చిందా ఏంటి? చూస్తేనే నాకు అదోలా ఉంది. కామ్రేడ్ బ్యానేక్, నాకిప్పుడే అర్థమవుతోంది. ఈ పొజిషన్కి కెప్టెన్ తగినవారు కాదంటున్నారు. తను దూరంగా ఉండలేకపోయారంటున్నారు. అవును, గుర్తుంది. అతనికి మెయింటైన్ చేయడం తెలీదు. నువ్వు దీనికి సరైన వాడివి. నువ్వైతే పని సరిగ్గా చేస్తావు. తప్పకుండా నేను వెళ్ళి వెంటనే అథారిటీస్తో రిపోర్ట్ చేస్తాను.
నాన్న ఒక కెప్టెన్. అతను చూడటానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా. అమ్మా నేను ఇది తగిలించనా? తప్పకుండా నాన్న. నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. ఓకే సరే అమ్మా. నువ్వు వెళ్ళి ఆడుకో సరేనా? వెళ్ళు, వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఆడుకో. మంచి అబ్బాయి కదా. నేను వచ్చేసాను. లుడా, నేను ఎందుకు వచ్చానంటే మీ హస్బెండ్ షిప్కి వెళ్ళారా? కొన్ని ఆస్ట్రేలియన్ పోర్ట్స్లో షిప్స్ని ఆపుతారు కదా, అక్కడ నుండి కొన్ని బట్టల్ని తీసుకురామని చెప్పు. ఓకే లుడా, నాకు అర్థమైంది. నీనా 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 నన్ను పట్టుకో చూద్దాం. నన్ను పట్టుకో. ఒక నిమిషం ఉండు. నీకు తెలుసు కదా, నా ఐరన్ చేసిన బట్టలు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ ఫ్లోర్ లో లేదా పైన ఫ్లోర్ లో ఎక్కడున్నాయోనే తీసుకోవచ్చు. నాకు ఆయనకి డివోర్స్ అవబోతుంది. నువ్వు ఇప్పుడేమన్నావు? నేను చెప్పేది నిజమే. అసలేం మాట్లాడుతున్నావు? మిత్రులారా, నేను మీకు విషయాన్ని అనౌన్స్ చేయడానికి వచ్చాను. బాగా శ్రద్ధగా వినండి. పై అధికారుల దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వచ్చింది. అలతికర్లో చిల్లరండి. ఈ మెసేజ్ గట్టిగా చదవండి. నన్నెందుకు చదవమంటున్నారు? ఎందుకంటే నేనే కెప్టెన్. ఏదో విషయం ఉంది. రేడియో మెసేజ్. క్షమించలేని మేనేజ్మెంట్ తప్పుల వల్ల కెప్టెన్ పెట్రో వారిని డిస్మిస్ చేస్తున్నాం. ఇంకా అతను కెప్టెన్ పొజిషన్లో ఉండరు. ఈ ఆర్డర్ ద్వారా కొత్త కెప్టెన్ని అపాయింట్ చేస్తున్నాం. అతని అనటలి అంటే మీ కొత్త. ఇంకా చదువు. మన కెప్టెన్ తిరిగి వచ్చేంత వరకు ఇతనే మీ కెప్టెన్. ఆయన రావడానికి కనీసం 3 వారాలు పడుతుంది. ఇక ఈ షిప్ నీది మిత్రమా. ఇప్పుడు మనం ప్రశాంతంగా లంచ్ చేద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. వేరే ఏదైనా తిందాం. నువ్వు ట్రైనింగ్లో ఉన్నావా? లేదు లేదు, ఇది నా 3వ ఆపరేషన్. చూసుకో, జాగ్రత్త, చేయగలుగుతుంది. ఓ, నా చేయి కాల్చుకోవద్దంటున్నారా? కానీ అదేం కాదు సార్. నా బ్రెయిన్ చాలా ఓవర్గా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా ఆలోచిస్తాను. వచ్చే జనరేషన్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. ఏం చెబుతున్నావు? ఏంటంటే ఉన్నట్టుండి ప్లేన్ క్రాష్ అయితే పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. అంటే ఇప్పుడు క్రాష్ అవ్వబోతుందా? లేదు సార్, నేను చాలా మంచి పైలట్ని. నేను కాస్త ముందు ఆలోచించి మాట్లాడుతున్నాను. ఒకవేళ కెప్టెన్ కనుక చనిపోయినట్టయితే సోవియట్ నేషన్ చాలా కోల్పోతుంది. అది నాకు ఇష్టం లేదు సార్. నేను చనిపోయాక నా డైరీ దొరికితే కూడా నాకు ఇష్టం ఉండదు. నేను జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను. మీరు సోయా గురించి విన్నారా? ఆయనేమిటి, పైలటా? అదేం కాదు సార్, అదొక మూవీ సార్. ఆ మూవీ మీరు చూసారా? ఏ మూవీ? మేఘాలే తాకింది హాయ్ హాయ్ లేసా, నాకీ జర్నీ అంటే ఎంతో ఇష్టం. కొంచెం జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయి. అతను ఒక మంచి పోయిట్ సార్. నాలాగే అతను చాలా టాలెంటెడ్ పర్సన్. మీకు పోయమ్స్ అంటే ఇష్టం ఉండదా? లేదు. ఏంటి సార్, మీరు స్కూల్లోనే వినుంటారా? లేదంటారేంటి? నాకు ఇలాంటివంటే ఇష్టం ఉండదు. నేను వార్ కోసమే పుట్టినవాడిని. యుద్ధం చేయడం, అందులో విజయం సాధించడం, సోల్జర్ గొప్పతనం అంటేనే నాకు చాలా ఇష్టం.
మళ్ళీ ఆడడం మొదలు పెట్టావా? బిల్డింగ్ ఆల్గారిథమ్స్ గురించి సైన్స్ లో పబ్లిష్ చేశారు. అదొక లైఫ్ మ్యాగజైన్, కానీ వాటిని ఉపయోగించగలవడం తప్పనుకుంటాను. కానీ నాకు మరో దారి లేదు. వెళ్ళి పని చూసుకో. షాప్ వస్తుంది సార్. ఓ, ఆ షిప్ చూడడానికి చాలా పెద్దగా ఉంది. క్రోమో ఇది 27-200. మిమ్మల్ని మేము చూసాం, ల్యాండ్ అవ్వబోతున్నాం. కెప్టెన్, కెప్టెన్ మిమ్మల్ని ఆగండి. కెప్టెన్ ఒక్క నిమిషం ఆగండి, ఇది మీకోసమే స్పెషల్ గా రెడీ చేశాను. ఓకే, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి కెప్టెన్. గుడ్ లక్ కెప్టెన్. మిత్రులారా, మీరంతా ఒక టీమ్గా ఉన్నందుకు థ్యాంక్స్. కెప్టెన్ కు హుర్రే చెప్పండి. హుర్రే! థ్యాంక్ యూ సో మచ్. కేర్ఫుల్ గా ల్యాండ్ చేయి, ఓకేనా? ఏమైంది? జాగ్రత్త, క్యాబిన్ అంతా పొగగా ఉంది చూడు. త్వరగా నిప్పు నార్పే యంత్రాన్ని తీసుకురండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొని రండి. ఎలాగోలా ల్యాండ్ చేయి. జాగ్రత్త, జాగ్రత్త, ల్యాండ్ చేయి త్వరగా. నాకు ఫైర్ అంటుకుంది. ముందు బయటికి వెళ్ళు, వెళ్ళు. ఇది పెద్ద ప్రాబ్లం. హలో మిస్టర్ కెప్టెన్, మీకేమీ ప్రాబ్లం లేదుగా? ఈ షిప్ యాక్టింగ్ కెప్టెన్ ఇప్పుడు నేనే. దీనికేమీ తక్కువ లేదు, నువ్వే యాక్టింగ్ కెప్టెన్ వా? ఎందుకని ఆయిల్ అలా రాసి ఉంచావు? సరే, ఒరిజినల్ కెప్టెన్ ఎక్కడా? నువ్వే కెప్టెన్ వా? నీ అజాగ్రత్త వల్ల ఇదంతా జరిగింది. ఒక ఆయన నీటిలో ఇరుక్కున్నాడు. ఇప్పుడు అతను ఎక్కడో చెప్పగలవా? ఆయన్ని కాపాడలేకపోయాం సార్. సరే, అదంతా తర్వాత చూద్దాం. చాపర్ రెడీ ఎంతవరకు నువ్వు ఫ్రీ క్యాబిన్ లో ఉండు. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఏమిటి అర్థమైందని చెప్పేది? నీ కోసం అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. పద, మన లోపలికి వెళ్దాం. ఓకే, అలాగే సార్, మేము చెక్ చేస్తాం సార్. ఓకే సార్, కమాన్ కమాన్, ఇప్పుడేగా త్వరగా వచ్చారు తీసి మీరు. పెట్టండి. కమాన్ కమాన్, చెప్పేది మీకే. ఇంకా ఏం చేస్తున్నారు? త్వరగా రండి. త్వరగా 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 వెళ్ళండి. కమాన్ కమాన్, అది రండి రండి. జాగ్రత్త జాగ్రత్త, తీసుకురండి. మొదటి అక్కడ కాదు, రండి, ఇక్కడ రండి. పెట్టండి. అవును, అవును, ఇక్కడ ఉన్న ల్యాంప్స్ అన్ని ఏవి? ఎలక్ట్రీషియన్ ఎక్కడా? మూర్ఖుళ్లాగా మాట్లాడుకో. నేను కూడా ఫస్ట్ మ్యాట్ అయ్యి ఇక్కడికి వచ్చిన వాడినే. కెప్టెన్ క్యాబిన్కి తీసుకువెళ్ళు. త్వరగా దాన్ని తీసుకువెళ్ళండి. ఎస్ సార్. ఆ టేబుల్ ఏంటి అలా ఉంది? ముందు ఆ చోటంతా క్లీన్ చేయండి. ఏంటి ఇది? సార్ అది నాది, మీరు దాన్ని. ఇదంతా నువ్వు తీసుకురాకూడదు. ఇటువంటివి నీ క్యాబిన్లోనే ఉంచుకోవాలి. అర్థమైందా నీకు? క్లియర్ చేయండి, త్వరగా క్లీన్ చేయండి. ఇలా చూడండి, అందరూ శ్రద్ధగా వినండి. నా మాటకు ఎదురు చెప్పినా, నేను చెప్పినట్టుగా చెయ్యకపోయినా అంతే. నన్ను ఏదైనా అడగాలా? ఏ క్వశ్చన్స్ లేవు సార్. కానీ నిన్ను చాలా అడగాలి. నేను మాట్లాడేది వినపడుతోందా? కొత్త కెప్టెన్ మాట్లాడుతున్నాను. మనం బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి. అందరూ రెడీగా ఉండండి. నువ్వే ఇదంతా చూసుకోవాలి.
దానిలో ఒక ముఖ్యమైన ఫైల్ ఉంది. రూమ్ మెంబర్స్ కొత్తగా వచ్చిన కెప్టెన్ మీద నమ్మకం లేదంటున్నారు. అదే విధంగా కెప్టెన్ క్లూ క్లియర్ గానే ఉందని చెప్పారు. అలా అయితే ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను సార్. అది నీకు మాత్రమే సమస్య అనుకున్నాను, అదేమీ లేదులే. ఎక్కడ పెట్టావు? త్వరగా తీ. ఒకవేళ షిప్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆయన మీద నిందలు వేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే అందరూ ఫేస్ చేసి తీరాలి. కానీ ఈయన మీద నిందలు వేస్తున్నారే, ఏంటో వీళ్ళు సరిగ్గా పనే చేయరు. ఇంకా ఆపుతావా? ముందు నిన్ను దిద్దుకో. ఐస్ బైక్ గురించి ఆలోచిస్తున్నావా, మీ ఆయన గురించి ఆలోచిస్తున్నావా? ఆయన డివోర్స్గా చేయబోతున్నాడు. నేనేం చేయగలను? మినిస్టర్తో మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా లేరు. నా వల్ల కాదు. దిగులు పడద్దు, ఏదో ఒక దారి దొరుకుతుంది. మేము ఈ క్యాప్టెన్కి ఇది కాకపోతే ఇంకేదైనా దొరకకుండా పోతుందా ఏంటి? మనం బయలుదేరుతాం. అలాగే కెప్టెన్. మనం మళ్ళీ ప్రయత్నించి చూద్దాం. అదే స్పీడ్లో వెళ్ళండి. ఓకే కెప్టెన్. ఎంతసేపు ఇలా ముందుకి వెనక్కి వెళ్ళాలి? ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉండాలి? నీకు ఇబ్బందిగానే ఉంది అవునా? హెలికాప్టర్ బాగుంటే అంతే చాలే, మనం సేఫ్గా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అందరితో నేను మాట్లాడాలి. మీటింగ్ అరేంజ్ చేయండి. గోలియా, గోలియా టు కుష్కేన్. నీ పేరేంటి? విక్టరా? విక్టర్ సాయ్ మాదిరిగా చాలా మంచి పేరేలే. సరే, నేను నిన్ను డిస్టర్బ్ చేయలే. చలిగా ఉందా నీకు? అటువైపు నుంచి రా, డోర్ తీస్తాను. విటాలియానా? సరే, లోపలికి రా. కామ్రేడ్స్, నేనేమనుకుంటున్నానంటే ఆ ఐస్ను చూసి మనం అలాగే నిలబడిపోతున్నాం. అలా ఉండకూడదు, ముందుకు కదలాలి. మనం దానికే ఐడియాస్ వెతుకుతున్నాం. మనం దాన్ని ఒంటరిగా చేయడం కెప్టెన్, కుదరదు. నేను మాట్లాడచ్చా? నేను మీకు ఈ విషయం ముందే చెప్పాను. కింద ఉన్న బ్యారల్స్ ని ఫ్యూయల్ ని బ్రేక్ చేద్దాం. అప్పుడైతే అవి ఐస్ ని బ్రేక్ చేసి దారిస్తాయి కదా. సమస్య ఏంటంటే ఐస్ థిక్నెస్ మనకు తెలియదు. ఇలా చూడు యాంటియో లిక్లోవిచ్, నా మనుషులు ఆ పని చాలా సులభంగా చేస్తారు. లేకున్నా మనం మెరీన్ హెడ్ యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం క్లియర్ చేస్తే మనకి చాలా బాంబ్ స్టాక్స్ దొరకొచ్చు. మనకి బాటమ్ లో ఉన్న ఐస్ ని అది మెల్ట్ చేసేస్తుంది. ఓకే, ఆయన మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు. ఆయనకి ఎప్పుడు వామిటింగ్సే కదా ఇష్టం, ముఖ్యంగా అమ్మాయిలు. నేను మీతో ఓ విషయం చెప్పాలి. మీరు వెంటనే బయటకు వెళ్ళండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఉండడానికి అనుమతి లేదు. మెంబర్ కాని వాళ్ళు లోపల ఉండకూడదు. నేను చెప్పింది మీకు అర్థమైందా?
నేను మధ్యలో మాట్లాడుతున్నందుకు మన్నించండి. ఆండ్రూ నికలాయ్ ఒక కెప్టెనే కాదు. సో మీరు కూర్చోండి. ఇప్పుడు ఇక్కడ నేనే కెప్టెన్. మీరు సలహాలు చెప్పొచ్చు, సందేహాలు అడగొచ్చు. ఏమిటి, ఎవరికి కూడా సందేహాలు సలహాలు ఏమీ లేవా? నో 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 నో. అయితే నేను చెప్పేది మీరు వినండి. మనం ఏ బ్యారెల్ని వేస్ట్ చెయ్యం, ఎందుకంటే అది మనకు బాగా ఉపయోగపడుతుంది. దాన్ని నమ్మే మనం ఉన్నాం. నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ ఎవరు పిచ్చి పిచ్చి పనులు చెయ్యకూడదు. మనకు ఆర్డర్ వచ్చేంత వరకు నోరు మూసుకుని ఉండాలి. అర్థమైందా? మీటింగ్ పూర్తయింది, ఇక అందరూ వెళ్ళొచ్చు. చెప్పారుగా, హ్మ్. ఇంక మనమే మాట్లాడతాం. సరే పద పద. ఏం చేయలేంలే. కెప్టెన్ చెప్పారంటే ఆయన మన ఇష్టం. మాట ఎందుకు పట్టించుకుంటారు? కెప్టెన్, నేను మీతో కాసేపు మాట్లాడాలి. ఈ విషయం క్రూకు తెలియకూడదు అనుకుంటున్నాను, కానీ నేను మాట్లాడడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఒక మంచు కొండ మనల్ని తరుముకుంటూ వస్తుంది. మేం దానికి సెమియన్ సెమియాజీ అని పేరు పెట్టాం. అది తేలుకుంటూ వచ్చే అవకాశం ఉంది. దాన్ని ట్రాక్ చేయడానికి మన దగ్గర రేడార్ లేదు. ఇక్కడ ఉండే సమస్యలు ఎవరో చెప్పి నేను వినవలసిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా దీనికి దారి కనిపెట్టాలి కెప్టెన్. ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు నీ క్యాబిన్కి వెళ్ళొచ్చు. అక్కడే ఉంటే నీకు మంచిది, లేకపోతే నువ్వు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. దానికి బదులు మీరు నన్ను షూట్ చేయొచ్చుగా. అది మంచి ఐడియానే. గైస్, అది ఇంకే మంచి మూవీ అయినా ఉందా? ఆ పాత సినిమా తప్ప అది బాగానే ఉంది, కానీ నా మూడ్ చేంజ్ చేయడానికి ఇంకో మంచి సినిమా అయితే బాగుంటుంది. మీ మూడుకి తగినట్టు సినిమా వేయడం కుదరదు. మీ మూడు మార్చడం మేమెందుకు సినిమా వేయాలి? నిజంగా మీ దగ్గర వేరే సినిమా లేదా? ఓహో, నో ప్రాబ్లం. అలాగైతే నేను ఇంటికి వెళ్ళి చూస్తాను. ఇదే నా లాస్ట్ జర్నీ కదా. మీ కోఆపరేషన్కు థ్యాంక్స్. ఇది లేటెస్ట్ మూవీనే, ఫీల్ అవ్వకండి. అవునవును, అది లేటెస్ట్ మూవీనే. ఐఎమ్ సారీ. మీరు చెప్పే విషయాన్ని ఖచ్చితంగా మేము వినాలి కదా. దాన్ని ఆన్ చేస్తారా ప్లీజ్? మంచి ఇంట్రెస్టింగ్ మూవీ అని విన్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. అందరూ వినండి, నేను మీ కెప్టెన్ మాట్లాడుతున్నాను. మనకు కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. మనకి హెల్ప్ చేయడానికి కొత్తగా ఒక టీంని పంపబోతున్నారట. ఆ టీం వచ్చేంత వరకు మనం ఏ గొడవ చేయకుండా సైలెంట్గా వెయిట్ చేయాలి. అందుకు కఠినమైన నిబంధనలు నేను విధిస్తాను, తప్పదు. ఇకపై మీ రేషన్ కూడా నేను కట్ చేస్తాను. ఇప్పుడు పవర్ సప్లైని కట్ చేయబోతున్నాం. ఆ తరువాత పవర్ ఎప్పుడు వస్తుంది అనేది నేను మీకు తెలియపరుస్తాను. ఓకే, అంతవరకు మీరు ఓర్పుతో ఉండండి. వాళ్ళు మనల్ని గౌరవించి మనల్ని కాపాడడానికి వస్తారనుకుంటున్నావా? ఏ మెయిన్ ల్యాండ్ గురించి మనం మర్చిపోవచ్చు. త్వరగానే మనకు సాయం అందుతుంది. ఎక్కువ మంది ఆఫీసర్స్ ని కన్విన్స్ చేయాలి. ఐస్బర్గ్ లో వాళ్ళు ఓ నిర్ణయానికి వచ్చేలోపు మనం ఢీ కొట్టకుండా ఉండాలి. మనకు రోజు అలవెన్స్ దొరుకుతుంది కదా, అలాంటప్పుడు ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు. ఇలా డబ్బు ఎక్కువగా వస్తే మనకు సమస్యలన్నీ తీరిపోతాయి. ఏమంటావు? ఎక్కువగా మాట్లాడుకు. అంటే నీకు స్ట్రైట్ గాను క్లియర్ గాను అవును, ఉందనుకో. తప్పకుండా. నేను పెద్దగా తెలివైన వాడిని కాకపోవచ్చు, అయినా ఎంతో కొత్త తెలివి ఉంది. ఎక్కడ ఎలా నడుచుకోవాలో నాకు బాగా తెలుసు, రైట్? ఓ అలాగా. నేను నిన్ను ఒక క్వశ్చన్ అడగాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. సూటిగా బదులు చెప్పు. ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్లో నేను నిన్ను అడుగుతున్నాను. నీకిక్కడ ఓకేనా? కోస్తా కూడా నీకు మనస్సాక్షే లేదా? ఎందుకు అలా అంటున్నావు? అదేం కాదు, నిన్ను కెప్టెన్సీ నుంచి తీసేశారని బాధగా లేదా నీకు? ఇప్పుడు కొత్త కెప్టెన్ వచ్చారు కదా, అందుకని మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎంత ధైర్యం ఉండాలి నీకు?
ఈ ట్రిప్లో మొదటి రోజు కెప్టెన్గా ఉన్నందుకు నా అభినందనలు. ఎలా అయినా సరే మనం వెళ్ళి ఎలాగైనా సరే మమ్మల్ని కానీ పంపించండి. అక్కడి నుంచి మనకి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదే. దయచేసి ఏదో ఒకటి మీకు చేయండి. ఎలా అయినా సరే మనం అక్కడికి వెళ్ళి చూడాల్సిందే. నేను బారు సజీవచ్ని చూడటానికి వచ్చాను. ఆయన విజిటర్స్ ని కలవట్లేదు మ్యామ్. యాక్చువల్లీ మా హస్బెండ్ బోట్కి వెళ్ళారు. సారీ మ్యామ్, ఇప్పుడే నేను చెప్పాను ఆయన ఎవరిని కలవట్లేదని. 2 నెలలుగా ఆయన కాంటాక్ట్ లోనే లేరు. ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా? ఇలా చూడండి, నాకు ఒక నిజం తెలియాలి. అక్కడ చూడండి, అక్కడ ఉన్న వాళ్ళు కూడా కుటుంబ సభ్యులే. వాళ్ళకి నిజం తెలుసు, అందుకని వాళ్ళందరినీ ఎలా లోపలికి వదులుతాం? మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ. మ్యామ్, పిలిచేది మిమ్మల్ని. ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. ఏం జరుగుతుంది ఇక్కడ? మ్యామ్, మీకేం కాలేదుగా? ఏమైంది ఆవిడికి? ఏమైంది చూద్దాం, పదండి పద. అంబులెన్స్ ని పిలవండి త్వరగా. బేత్రవ్ నికోలాయ్, హాయ్ పైలట్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నాకు నిద్ర పట్టలేదు. ఏదో శబ్దం వచ్చినట్టు అనిపిస్తాను. అలాగా, నువ్వు ముందు వెళ్ళి పడుకో, అదే నీకు మంచిది. ఒక క్లోజ్ అయిన క్యాబిన్లో ఉండడం నా మనస్తత్వానికి విరుద్ధం. మరి మీ సంగతి ఏంటి? నేను ఊరికే వచ్చాను ఫ్రెష్ ఎయిర్ కోసం. ఒక ఫ్లాగ్ అని ఉంచుకున్నా. అవును, ఫ్లైర్ గన్ ఉంది. నేను మీకు హెల్ప్ చేయగలను తెలుసా? తెలుసు, నీ వల్ల అవుతుందని తెలుసు, కానీ నన్ను ఇక్కడ చూసావని చెప్పకు. సరే, నువ్వు వెళ్ళి పడుకో. ఓకే. ఏంటి ఏంటి అలా చాలా వింతగా చూస్తున్నావు?
అంతా సర్దుకుంటుంది. ఓకే, దగ్గరికి రాకు, నా దగ్గరికి రాకు. చెప్పేది విను, అక్కడే ఉండు, లేకపోతే షూట్ చేస్తాను. నాకు తెలుసు ఇది నీ గుహ అని. ఐఎమ్ సారీ. కెప్టెన్! 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 కెప్టెన్ ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? త్వరగా రండి. జాగ్రత్త, జాగ్రత్త. రండి, రండి, రండి. కెప్టెన్! నెమ్మదిగా. నేను ఇక్కడున్నాను. మా మాటలు వినిపిస్తున్నాయా? కెప్టెన్ ఎక్కడున్నారు? కెప్టెన్! మీరు ఎక్కడున్నారు కెప్టెన్? కెప్టెన్! కెప్టెన్ ఎక్కడున్నారు? కెప్టెన్! నన్ను కాపాడండి. కంగారు పడకండి, మీరు త్వరలోనే కోలుకుంటారు. రండి, రండి, త్వరగా రండి. కమాన్, తప్పుకోండి, రండి, తప్పుకోండి, తప్పుకోండి, త్వరగా, త్వరగా, తప్పుకోండి. మిమ్మల్ని తప్పుకోండి, తప్పుకోండి. జాగ్రత్త. అది, ఓకే పెద్ద స్కోప్, నువ్వు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈయనకి ఎలా ఉంది? వెల్, ఫ్రాస్ బైట్ అది ఫల్స్ డిగ్రీలో. ఇప్పటికి అది మాత్రమే చెప్పగలం, కానీ కొద్ది రోజుల్లోనే నయం అవుతారనుకుంటున్నాను. అది కూడా పాజిటివ్ అయిన విషయమే. ఎందుకని షిప్ వదిలి బయటికి వెళ్ళిపోయావు? మనల్ని అందరినీ కాపాడడానికి ఏదో దారి దొరకపోతుందా అని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారు. దీని గురించి ఎవరికి తెలుసు? ఎవరికి దీని గురించి తెలియదు. అబద్ధం చెబుతున్నావు. నాకు అన్ని విషయాలు తెలుసు. ఈ షిప్ కి నేనే కెప్టెన్. నేను చెప్పినట్టుగానే మీరు వినాలి. నీకు అర్థమైందా లేదా? ఈ క్యాబిన్ లో నేనే ఆర్డర్ ఇచ్చాను. ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళొచ్చు, వెళ్ళండి. తెలివి తక్కువ వాళ్ళు. ఒక్క నిమిషం కెప్టెన్. చెప్పండి, చెప్పండి, ఏం చెప్పాలి? డాక్టర్, ఒక్క నిమిషం ఇలా రండి. నా కోట్లో ఒకటి ఉంది, దాన్ని తీయండి. చూడండి, ఇదే అనుకుంటాను. మీకు గుర్తుందా? దానికి ఏమిటి ఇప్పుడు? మీరు చెప్పింది నిజమే. ఆ మంచుకొండ మన వెనకే ఉంది. అయితే ఐస్ బార్ నడిచి మన పక్కే వచ్చేస్తుందా? అవును, వస్తుంది. డెక్కని త్వరగా క్లియర్ చేయండి. పదండి. హే బాబ్, యా, ఏదైనా కనిపిస్తోందా?
చూడ్డానికి అది సో విత్ ఐస్ బ్రేకర్ లా ఉంది కదూ. చూడ్డానికి డెడ్ అయినట్టుంది కదా. పద వెళ్ళి బేస్కి రిపోర్ట్ చేద్దాం. ఓకే సార్. వెలింగ్టన్ టవర్ పోర్ట్ సి 1934 అన్ని ఐస్ ఫెసిలిటీస్కి ఫోన్ చేయండి. హెల్ప్ అవసరమవుతుంది, ప్లీజ్ త్వరగా రండి. మీరు ఆ గిటార్ని పగలగొట్టుండకూడదు. మీ మర్యాదను మీరే పోగొట్టుకుంటున్నారు. నీ అడ్వైస్ పూర్తయిందా? ఇంకెప్పుడు నాకు అడ్వైస్ ఇవ్వకు, నువ్వే దాచుకో. నేను హానెస్ట్గా ఒక విషయం చెప్పనా? మనల్ని కాపాడడానికి ఇక్కడికి ఎవరైనా వస్తారనుకుంటున్నారా? ఆల్రెడీ 2.5 monthsగా ఇక్కడే ఉన్నాం. షిప్లో ఉన్న అందరూ కూడా చనిపోయినా సరే పైనుంచి ఏదైనా ఆర్డర్ వస్తే నిన్ను మాత్రం ఆలోచన అడగను. ఇప్పటికైనా నేను చెప్పేది వినండి. మనం ప్లాన్ చేశాకే ఈ విషయం జరిగింది. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేయలేకపోయారంటే చూసుకోండి. ఇప్పుడేమంటారు? ఐస్ 1 మీటర్ కంటే ఎక్కువ థిక్గా ఉంది. మనం ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం కెప్టెన్. వాళ్ళు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి. దీన్ని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయనిస్తారనుకుంటున్నారా? నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా ఈ విషయం గురించి మినిస్టర్తో అస్సలు చెప్పుండరు. ఈ విధంగానే నువ్వు అందరితోనూ మాట్లాడతావా ఏమిటి? మీ చాయిస్, మీరే ఆలోచించాలి అంటున్నాను. ఆలోచించి చూడండి. ఏంటి అందరి కళ్ళకు నేను వెధవలా కనపడాలా? ఆస్ట్రేలియాని పిలవండి కెప్టెన్. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక క్రిటికల్ సిచ్యువేషన్ని అప్పుడే ఫేస్ చేయగలం కెప్టెన్. మెడికల్ చెకప్ చేయాలి. కాస్త ఇలా వస్తారా? ఓకే. లైట్ దగ్గరికి వెళ్ళండి. ఏది నోరు తెరవండి. క్లోజ్ చేయండి. షర్ట్ పైకి ఎత్తండి. ఓకే ఓకే అయిపోయింది. మీకెందుకు అంత కోపం? మీకు అర్థం కాదు కదా. మీకు అసలు ఫ్రెండ్స్ లేరన్న సంగతి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మళ్ళీ మొదలు పెట్టారా? మీకు వయసు అయ్యింది, జుట్టు కూడా పండిపోయింది. ఆ తర్వాత మీ తెలివితేటలు చూసో మీ మొహం చూసో అందరికీ అసూయ అనుకుంటున్నారా? అసలు మీరేమనుకుంటున్నారు? ఇద్దరు కాదు 72 మంది ఇక్కడ ఇరుక్కున్నారు. వాళ్ళందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మీ కోపం మాత్రం వాళ్ళ మీద చూపిస్తారు. అంతకు మించి మీకేం తెలుసు? మీ ఫ్యామిలీ ఎలా ఉంది? దాని గురించి ఎందుకు అడుగుతారు? నా కుటుంబం గురించా? వాళ్ళకేం కాలేదు, బాగానే ఉన్నారు. ఈ కండిషన్లో మిమ్మల్ని ఎలా ఇక్కడికి రప్పించారో అర్థం కావడం లేదు. డాక్టర్స్ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, అది మాత్రమే కాదు. అందరికీ ఏదో ఒక కండిషన్ ఉండే ఉంటుంది. ఒకవేళ చావంటూ వస్తే ఇక్కడే వస్తే బాగుండు. పర్వాలేదు, నాకేం కాదు. నాకు దేని గురించి బాధ లేదు. పాజిటివ్గా దేని గురించి ఆలోచించలేము. అయినా సరే నాకే బాధ లేదు. ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? ఏంటి? దాన్ని అలాగుంచు. ఏదో మాట వరుసకు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఏదైనా జరగరాని జరిగితే ఈ సముద్రంలోకి విసిరాయి. అర్థమైందనుకుంటాను. తక్కిన వాళ్ళగా ఫ్రిడ్జ్లో ఉండడానికి నా మనసు అసలు ఒప్పుకోవటం లేదు. నేను చెప్పే చేస్తారుగా. ఏమంటున్నారు? ఒకవేళ అలా జరిగితే చెప్తున్నాను అంతే. ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడం ఆఖరిసారి. లేదు, మీరు మాటలతో నన్ను చంపేస్తున్నారు.
గారు త్వరగా వెళ్ళి కెప్టెన్ కి ఇన్ఫార్మ్ చేయండి. వెళ్ళండి త్వరగా. పద వెళ్ళండి త్వరగా వెళ్ళండి. సార్ సార్ ఏమైంది? కింద నీళ్ళతో నిండిపోయింది. అలర్ట్ అలారం ఆన్ చేయండి. నేను కిందికి వెళ్తున్నాను కెప్టెన్. నా మాటలు వినపడుతున్నాయా? నేనే కెప్టెన్ మాట్లాడుతున్నాను. కింద ఉన్న వాళ్ళందరూ పైకి రండి. పైకి వచ్చేటప్పుడు మీకు కావలసిన వస్తువులన్నీ తీసుకుని రండి. వార్డ్ నెంబర్ 26 ఇంకా నయం అవ్వలేదు. చెక్ చేయండి. హే, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. డాక్టర్ కి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. డాక్టర్ ప్లీజ్ వెంటనే రండి. టాక్సీ టాక్సీ. పదండి. ఆపండి ఆపండి ఆపండి. తలుపు తెరు. రేపు నీకు ఆపరేషన్ ఆ విషయం చెప్పారా లేదా? చెప్పారు, కానీ నాకు అక్కర్లేదు. నీకు ఆపరేషన్ చేయలేదంటే పిల్ల పుట్టదు. ఆ విషయం ముందు తెలుసుకో. లేదు, పుడుతుంది. లేదు, కొంచెం ఆలోచించు. నీకు 42 సంవత్సరాలు, హార్ట్ లో కూడా సమస్య ఉంది. ఇది నీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ. ఆపరేషన్ చేయకపోతే చనిపోతావు. మీరు చెప్పేది నిజమా? 90% షూర్ గా చెప్తున్నాను. కార్ తీయండి త్వరగా. కార్ వెళ్ళదు తీయండి. వెళ్ళదు. నా మాట విను, దయచేసి నా మాట విను. చెప్పేది నీకే. ఆగు. వెళ్ళకు. ఆగబడుతుంటే. ఫ్రెండ్స్, మనం అన్నిటినీ పోగొట్టుకున్నాం. పిండి లేదు, తినడానికి ఏమీ లేదు. బీన్స్ మాత్రమే ఉన్నాయి. దీంతోనే మనం బతకాలి. మంచినీళ్లు ఉన్న అన్ని ట్యాంకులు పగిలిపోయాయి. ఇది మంచి విషయం కాదని నాకు తెలుసు. నికోలాయ్, ఏం చేయాలి ఇప్పుడు? మీరు నన్ను ఏం అడగండి. మీరు అడిగేది చూస్తుంటే నా నుంచే స్టార్ట్ అయిందంటారు. ఏంటి, బోర్ కొడుతుందా? అవును, అలాగే ఉంది కెప్టెన్. మీరు లోపలే ఉన్నారా కెప్టెన్? ఏమైంది? పెట్టు రేడియో హౌస్లోకి వెళ్ళి లాక్ చేసుకున్నాడు.
నా మాటలు వినపడుతున్నాయా? లోపలే ఉన్నావా? లోపలే ఉన్నాను కెప్టెన్. ఎందుకని లోపలికి వెళ్ళి లాక్ చేసుకున్నావు? ఎందుకో రేడియో వినాలనిపించింది. అందులో ముఖ్యంగా రాక్ అండ్ రోల్ వినాలి. అందులో సాంగ్స్ అన్ని బాగుంటాయంటారు. అందరికీ తెలుసు, దానికేమిటి? గుడ్. దీన్ని ఓపెన్ చేయడానికి గొడ్డలు తీసుకురండి. లోపల ఏదో దారుణం చేయబోతున్నాడు. ఇదిగో చూడు, నేను చెప్పేది విను. ఏంటి? మనం ఇప్పుడు క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాం. వాళ్ళకి ఇంటిమేట్ చేసాం, కానీ వాళ్ళు అసల్ట్ గా ఉన్నారు. వాళ్ళు చాలా స్లోగా ఉన్నారు. దీని గురించి డిస్కస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నేను చెప్పేది కరెక్టే కదా? అవునవును, కరెక్టే. మనం ఇప్పుడు దీనికి ఏదో ఒకటి చేయాలి కదా? నేను పై ఆఫీసర్స్ తో మాట్లాడుతున్నానని ఎవరు చెప్పారు? ఎవరితో మాట్లాడతావు? ప్రపంచానికి అవసరమైన దాన్ని ఇవ్వమని చెప్తాను. ప్రపంచంలో కష్టపడే వర్గానికి మర్యాద ఇవ్వమంటాను. ప్రపంచానికి తెలియాలా ఏమిటి? ఎందుకు అడగకూడదని మీరు అనుకుంటున్నారు? మన జీవితం ఎంత దారుణంగా వెళ్తుందో ఇప్పుడు వాళ్ళకి తెలియాలి కదా కెప్టెన్. నేను అడిగింది ఏమైంది? త్వరగా. మా షిప్ మంచు కొండకి మధ్యలో ఇరుక్కుంది. మమ్మల్ని కాపాడడానికి ఇంకా ఎవరు రాలేదు. ఇదిగో దీన్ని పట్టుకో. ఇంత మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నావు? సమాచారం ఇచ్చాను. అంతలో మీరు ఇలా టెన్షన్ అయితే ఎలా కెప్టెన్? మనకిప్పుడు రేడియో మెసేజ్ వచ్చింది. అందరికీ కంగ్రాట్స్. మనం రేడియో సైలెన్స్ బ్రేక్ చేయొచ్చు. మనల్ని కాపాడడానికి వస్తున్నారు. ఎవరు దేనికి దిగులు పడకండి. మనల్ని కాపాడడానికి వస్తున్నారు. నిజంగానే వస్తున్నారా? అవును. నేనేమి చేయను, నన్ను వదలండి. నేను చెప్పేంత వరకు ఇతను లాక్ చేయండి. నేనేమి చేయను, వదలండి. డోర్ని త్వరగా రెడీ చేయండి. రెడీ చేయమని చెప్పాను. హలో ఐఎమ్ బ్లాడ్నీ సఫ్నో. మీరు నన్ను బ్రదర్ అని పిలవచ్చు. నా పేరు పెట్రోలా. నేను జర్నలిస్ట్. ఓకే, కానీ మీరు నాకు తెలుసు. సరే, మా క్రూని మీట్ అవుతారా? లేదు. పర్వాలేదు, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. జాగ్రత్తగా రండి. మీరు నన్ను చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నా అనుకుంటాను. లేదు సార్, అలాంటిదేం లేదు. అలాగా? నువ్వు మా ఎడిటర్ చీఫ్ కి ఏదో రిక్వెస్ట్ పంపించావు. ఈ డెస్టినేషన్ కూడా వదిలి వెళ్ళాలనుకుంటున్నావట. నిన్ను ఇక్కడ ఎందుకు ఉంచావో తెలుసుకోవాలనుకుంటున్నావా? దాని గురించి నేనేం ఆలోచించలేదు. నాకు టైం అయింది. నేను కొన్ని ఫొటోస్ తీసుకోనా? ఎందుకంటే నైట్ లోపు నేను పంపించాలి. అఫ్ కోర్స్. తర్వాత కలుద్దాం. ఇంకా కొంచెం ఎక్కువ దొరుకుతుందా? అంతే ఉందా? సరే. మనకి ఫుడ్ ఎక్కువగా లేదు, అడ్జస్ట్ చేసుకోవాలి. మనుషులు తినేటట్టు ఏదైనా ఉంటే ఇక్కడ దొరుకుతుందా? వీటిని తింటే ఖచ్చితంగా చచ్చిపోతాను. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. అతిగా నమ్మద్దని చెప్తాను బ్రదర్. నేను కూడా అందులో పనిచేశాను. ఇదంత పవర్ఫుల్ కాదనుకుంటాను. ఇలాంటి తీవ్రమైన వాతావరణంలో ఇందులో వెళ్ళటం అంత సేఫ్ కాదనుకుంటా. ఇంపాసిబుల్. టైం ఎంత? ఓకే, మీరేనా? రండి, కూర్చోండి. మీతో ఒక నిమిషం మాట్లాడాలి.
దీన్ని ఇప్పుడే డ్రా చేశారా? చాలా బాగుంది. ఇలా చూడండి, మీ పర్మిషన్ లేకుండా మీ ప్రైవేట్ లైఫ్ చూశాను. సారీ, నాకు విషయం అర్థం కాలేదు. మీ హస్బెండ్ అంటే ఎందుకంత కోపం? ఆయన డ్రింక్ చేస్తారు, బాగా కోప్పడతారు, అందుకే నాకు నచ్చలేదు. నాకు అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. ఇంకొకరిని ప్రేమిస్తున్నాను, ఈ రీజన్ ఓకేనా? మా ఎంప్లాయీస్ నాకు చెప్పారు మీరు అందరితో చాలా చనువుగా ఉంటారని, మీ పెళ్లికి సహాయం కావాలని అడిగారని చెప్పారు. మీరెందుకని నన్ను అడుగుతూ ఉన్నారు? చెప్తాను. ఇలా చూడండి, మీరు నన్ను అపార్థం చేసుకోకండి. నేను మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నమ్మలేకపోతున్నానే. అవును, నిజమే. పెట్రో మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు, మీరు అతను లవ్ చేస్తున్నారు. కానీ మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నువ్వు ఎంతో ఇష్టపడి కోరుకుంటున్న జీవితాన్ని తను నీకు ఇవ్వలేడనిపిస్తోంది. ఐఎమ్ సారీ, కానీ మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రష్యా వెతుకుతున్నా. ఇప్పుడు మీరు వింటున్నది ముఖ్యమైన వార్తలు వాయిస్ ఆఫ్ అమెరికా. బీటల్ నుండి ఫ్యూల్ రిలీజ్ చేసే విషయం గురించి తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ మీకు కావాల్సిన హాటెస్ట్ న్యూ నంబర్స్ ఉన్నాయి, సంప్రదించండి. ఏంటదంతా? అసలు ఏం జరుగుతోంది? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? నీకు మతిపోయిందా? లేదు కెప్టెన్. ఎందుకు ఇలా సర్కస్ చేస్తున్నావు? నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇంకొంచెం సమయం ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను. ఓకే ఓకే, పర్లేదు రోజు. ఒక విషయం చెప్పు, ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఇక నుంచి ఎంతో దూరం వెళ్ళాలనుకున్నాను. నో ప్రాబ్లం, నువ్వు చనిపోతే నాకే ప్రాబ్లము ఉండదు. కానీ నా డ్యూటీ అయిపోయేంత వరకు నువ్వు కాస్త కంట్రోల్లో ఉంటే చాలా మంచిది. అసలు మీరు మనుషులేనా? మీకంత మనసాక్షి లేదు కదా? నన్ను వదలండి, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. నన్ను వదిలేయండి, మీరందరూ ఎక్కడే పడి చావండి. వదలండి, నన్ను వదలండి అన్నా, నన్ను వదలండి, నేను వెళ్తాను. చెప్పేది మీకు అర్థం కాలేదా? వదలండి, వదలండి, చెప్పేది మీకే. నేను ఎక్కడి నుంచి ఒక్క నిమిషం, ఇది పనిచేస్తుంది. మీరు ఇలా చేసినది కొంచెం పనిచేస్తుంది. మనం సాధించాం, ఎలాగో బయటపడచ్చు. అర్థమైంది? సూపర్, మనం సాధించు. ఇది పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది. కమాన్, లోపలికి రండి. వారంటిమ్ రిగార్విచ్ చాపర్ని బాగు చేశారు, చూసారా? అంతేనా? అవును, అంతే. నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. ఏం చేస్తున్నారు అందరూ?
మీకేమన్నా పిచ్చా? ఇక్కడ పవర్ సప్లై ఏమన్నా ఫ్రీ అనుకున్నారా? ఎంత తక్కువ తెలుసా? తీ చెయ్యి తీ. ఏం కాలేదుగా, నీకేం కాలేదుగా. పర్వాలేదు, వదిలేయండి. కూల్గా ఉండనివ్వండి. మనమందరం ఒకే వాడలో సమస్యలో చిక్కుకున్నాం. ఇది అందరి తలరాత. ఒక విషయం చెప్పనా, ఈ రోజు తన బర్త్డే. ఈ షిప్ లోనే తన ఆరోగ్య పాడైంది. ఓకే, హ్యాపీ బర్త్డే. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. ఏదో ఒక దారి కనిపెట్టాలి. అవును, నేను కూడా ఊ అనే అంటాను. కానీ కెప్టెన్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది, నేనేం చేయను. ఫ్యూయల్ని భోజనానికి మాత్రమే ఖర్చు చేయగలం. మనం ఇక్కడే ఏం చేయకుండా కూర్చోవడం మంచిది కదని నాకు తెలుసు. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. ఏదో ఒక దారి కనిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళాలి. అవును, అది నిజం. మీకు గుర్తుందా, మనం అంతా కలిసి డిస్కస్ చేసుకున్నాం. మనం ఫ్రీ అయ్యామంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోగలము. నువ్వు నాకు నేర్పిస్తున్నావా? అవును, అది నిజం. తను నాకు ఏదో న్యూస్ పంపించే ఉంటారు. నేనే అతనికి రిపోర్ట్ చేశాను. వాలంటీన్ రిగోర్వేజ్ చాపర్ని ఫిక్స్ చేశాడు తెలుసా. కానీ ఆయన ఏం మాట్లాడలేదు, ఏదో ఆలోచిస్తున్నాడు. చివరికి నన్ను డిస్మిస్ చేశారు. అతను చాలా ఓవర్ చేస్తున్నాడు. కెప్టెన్ ఏదంటే అదే వాడు చేస్తాడు. ఇకపై ఆ కెప్టెన్కి రెస్పెక్ట్ ఇవ్వకూడదు. నువ్వు మాట్లాడు, సరేనా? లోపలికి రండి. కెప్టెన్ క్యాబర్ ఎంత బాగుందో చూసారా? నేను ఈ షిప్లో 5 ఏళ్లుగా పనిచేస్తున్నాను, కానీ ఒక్కరోజు కూడా మాకు ఈ రూమ్ చూపించలేదు. మీరు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను కెప్టెన్. మీకు ఇక్కడ మాకంటే ఎన్నో వసతులు ఉంటాయే. కెప్టెన్, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం. ఓ, ఇది ఇంకా లగ్జరీస్ గా ఉంది. ఓ, ఇక్కడ చెత్త కూడా ఉంది. అవును, ఇదెందుకు మీకు? దొరుకుద్ది. మిస్టర్ కెప్టెన్, ఇక్కడ ఏం జరుగుతుందో మాకు చెప్తారా? ఏమిటి, పూర్తయిందా? ఫ్లార్ గన్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. ఇక్కడ నుంచి నేను కదలనివ్వకండి. మనం వెళ్దాం పదండి. వెల్, రూబిక్స్ క్యూబ్. ఏమనుకున్నావు, నేను గెలవలేననుకున్నావా? ఇలా చూసావా, నేను గెలిచాను. హేయ్, ఇలా చూడు. చాలా కొత్తగా ఉంది కదా. కామ్రేడ్ బ్యానెక్, ఇంజన్ రూమ్ లో ఉన్న ఇంజన్ స్టార్ట్ చేయడానికి ఆర్డర్ ఇవ్వండి. ఇది కెప్టెన్ గారి ఆర్డరా? ఇలా చూడు, ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే చెప్పింది చేయడం మానేసి ఎందుకు ఎదురు ప్రశ్న ఇస్తున్నావు? ఫస్ట్ మేట్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ చాలు. ఓ, చిన్నప్పటి నుంచే నాకు కొన్ని డౌట్ ఉండేవి. కామ్రేడ్ ఫస్ట్ మేట్, మీరే ఇది చేయొచ్చు కదా. ప్లీజ్, నేనే చేస్తాను. అంతే, అయిపోయింది. ఇంజన్ రూమ్ 4 మెయిన్ ఇంజన్లు స్టార్ట్ చేయండి. మూవ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. త్వరగా మూవ్ చేయండి. మెయిన్ ఇంజన్ సిద్ధంగా ఉంది. వీఆర్ రెడీ. అదిగో వచ్చేసారు. ఓ యా, కమ్ ఆన్, రెడీ? చేశారా లేదా? త్వరగా విసురు. పట్టుకో. ఒక్క నిమిషం, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్డర్స్ వచ్చేసాయి. పూరియా, ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్నే అడుగుతున్నాను, చెప్పు. కమ్ ఆన్. మీరు కానివ్వండి. జాగ్రత్త.
గట్టిగా పట్టుకోండి అంతే మెల్లగా మెల్లగా ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. ఏం పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు. దయచేసి నేను చెప్పింది వినండి. కొంచెం ముందుకు రాని లాగు లాగు. అలాగే లాగండి. కెప్టెన్ మిమ్మల్ని ఓ విషయం అడగొచ్చా? నా కింద పనిచేసే వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడింది లేదు. నువ్వు అడగాలనుకున్నది అడుగు. ఫ్యూయల్ అయిపోయినందువల్ల 12 మంది మీరు కెప్టెన్గా ఉన్న ఆ ఓడలో చనిపోయారట కదా? ఎవరు? నేనే సార్. మీకేం కాలేదుగా? ఓ, వచ్చేసావా? త్వరగా వస్తావు అనుకున్నాను. ఇలా చూడు, నువ్వు ఏం చేసినా సరే ఇక్కడ ఉన్నవాళ్లతో పాటు కలిసి నువ్వు కూడా చేస్తావు. ఇలా చూడండి, మీకు నేనంటే ఇష్టం లేదని నాకు బాగా తెలుసు. ముందు క్రూ ఫ్యూయల్ని ఖాళీ చేసే లోపల మనం ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకొని తీరాలి కెప్టెన్. ఏమిటి విప్లవం చేస్తున్నావా? గన్ దూరంగా ఉంచు. సరే, పెద్ద చేస్తున్నావు నువ్వు. నిన్ను చంపితే నాకు అవార్డు ఇస్తారు. దాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఆయనేం చెప్పలేదు, మేమందరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు ఇంజిన్ స్టార్ట్ చేశారా ఏమిటి? అవును, స్టార్ట్ చేశారు. మూర్ఖపు సన్నాసులు. ఫ్రెండ్స్, అంతా కంప్లీట్ చేసాం. మనం త్వరలోనే వెళ్ళిపోతున్నాం. చూలా పడతావేంటి? అతను ఏం చెప్తున్నాడో అది చెయ్యి. అదేలాగా? నీ పర్మిషన్ ఎవరికి కావాలి? తప్పుకో. రండి రండి, తీసుకుందా రండి. ఎందుకని బయట చూస్తున్నాం? మేము లోపలికి వెళ్తే తప్పేంటి? మమ్మల్ని వదులు. ఏం జరుగుతుందో చెప్పండి ముందు, ఆ తర్వాత మీకు నచ్చింది తినొచ్చు. రెడీ, వెనకెళ్ళండి వెనకెళ్ళండి, చెప్పేది మీకే. రండి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఇంజిన్ రూమ్ లో అంతా కరెక్ట్ గానే ఉందా? నేను చెప్పేది మర్యాదగా వినండి. నేను చెప్పింది వినకపోతే అందరినీ కాల్చి పారేస్తాను. ఇంజిన్ స్టాప్ చేయండి. చెప్పేది మీకే, ఇంజిన్ స్టాప్ చేయండి. ఓ మై గాడ్, లేపండి. బతికే ఉన్నాడా సార్? పల్స్ చెక్ చేయండి. ఇంకేం కాలేదుగా? మీరు గొడవను ఆపండి. ఆపండి, చెప్తున్నాను కదా. ఏంటి ఏమైంది? అరే ఇతన్ని తీసుకువెళ్ళండి. పట్టండి. అలాగే అలాగే తప్పకండి. జాగ్రత్త, వెళ్ళండి వెళ్ళండి.
ఇక్కడ అన్ని విషయాలు తల్లకిందులైపోయాయి. దీనంతటికీ కారణం మీ హస్బెండ్ అనే చెప్తారు. సెయిలర్ చనిపోయినందుకు, డ్యామేజ్ అయినందుకు కూడా. కానీ టెక్నికల్గా ఆయన తలుచుకుంటే దీని నుంచి తప్పించుకోవచ్చు కూడా. నేను చేసిందంత తప్పు, నేను షిప్ని హ్యాండిల్ చేయలేకపోయానని చెప్తే చాలు, ఆయన్ను వదిలేసి కాంట్రాక్ట్ని పట్టుకుంటారు. నాకు తెలుసు అది కూడా కొంచెం అన్ప్లెజెంట్గా ఉంటుంది. పరిస్థితి ఏంటని నాకు తెలుసు. కానీ ఆ తర్వాత నీ గురించి తలుచుకుంటేనే నవ్వొస్తుంది. నువ్వు కొత్త అపార్ట్మెంట్లో ఉంటున్నావు. లేదు. అయితే నువ్వు నాకు ఈ విషయం ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఇలా చూడు, నేను నీతో కామెడీ చేస్తున్నా అనుకుంటున్నావా? నీకు మరో దారే లేదు. ఒకటి, వాడు ఇది తప్పని ఒప్పుకొని తీరాలి. లేదంటే మీ ఇద్దరి జీవితాలు ఇక్కడే అంతమైపోతాయి. అర్థమైందా? వాలంటీర్ గ్రిగోవిచ్ అతన్ని ఇంటికి తీసుకువెళ్ళకూడదు అనుకుంటున్నారా? ఆయన ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. పని చూడండి. ఈ యూనిఫామ్ నీకు బాగా సూట్ అయింది. చూడ్డానికి కూడా బాగుంది. చూడ్డానికి ఎంత బాగుందో. అవును, చూడ్డానికి అందంగా ఉంది. ఏంటి దూకుపోతున్నావా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవా? నేను ఉన్నా లేకపోయినా జరుగుతుంది. నేను సముద్రం చివరి వరకు వెళ్ళాలనుకుంటున్నా. ఇక్కడి నుంచి తప్పించుకుని జైలుకి వెళ్లే బదులు మన క్రూ ఎలా ఉండేదో తెలుసా? కానీ ఇప్పుడు ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ యూస్లెస్గా ఉన్నారు. నేను విన్నది నిజమైతే బాగుంటుంది. ఏంటి? చండాలమైనవి నీళ్ళ మీద తేలుతుంటాయి, వినే ఉంటారు. తినడం మానేసాం. లైట్ లేదు, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే
వచ్చే 3 రోజులకి మనకి కావలసిన ఫ్యూయల్ ఖచ్చితంగా దొరుకుద్ది. కానీ మనకి కావలసిన ఫ్యూయల్ ఎవరు తీసుకురాలేకపోతే మనం అంతే. అన్నిటినీ వాళ్ళు తీసుకొస్తారు, మరి నన్నేం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? అందరినీ అరెస్ట్ చేస్తారు. అయితే పర్వాలేదు, న్యాయమే. ఏంటి కుక్క ఇలా అరుస్తుంది ఏంటి? ఏమైంది? తను ఏదో చెప్తున్నాడు. ఏంటి? ప్లేన్ వస్తుందా? పదండి పదండి, రండి త్వరగా రండి. పదండి, తను ఏదో చెప్తున్నాడుగా, వెళ్ళి చూస్తే సరిపోతుంది. కమాన్, పదండి పదండి, త్వరగా రండి. ఇది నిజంగా చాలా పెద్ద సమస్య, ఎంతో ప్రమాదకరమైనది. కాస్త ప్రశాంతంగా ఉండండి. మనం దీన్ని ఎదుర్కోగలం. మనమందరం ఏకమైతే. ఇదెలా సాధ్యమవుతుంది? లోపలికి వెళ్ళి చెక్ చేయాలా? అది ఎలా సాధ్యమవుతుంది? ఐస్బర్గ్ అవతల అంచు సిమియానికి చాలా దగ్గరగా ఉంది. చివరి భాగంలో నిల్చోవడం మీకు సాధ్యం అవుతుందా చెప్పండి? ఇంకెవరికైనా బెటర్ ఐడియా ఉందా? ఫ్యూయల్ చాలా తక్కువగా ఉంది. ఇంజిన్ ని ఆఖరి క్షణంలో ఆపేద్దాం. ఒకవేళ ఆ ఐస్ క్లియర్ అయిందంటే మనం ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. నేను చాపర్ తీసుకువెళ్ళి బెస్ట్ వే ఏదో చూసొస్తాను. నేను దాన్ని తీసుకువెళ్తాను. తీసుకువెళ్లడంలో నీకేమైనా సమస్య ఉందా? లేదు సార్, ఏ సమస్య లేదు. నువ్వు త్వరగా చాపర్ రెడీ చేయి. ఎస్ సార్, అలాగే. నేను లేనప్పుడు నువ్వు కమెంట్ చేయి, ఓకే? నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్. వీధి దారిలోకి నిన్ను నమ్ముతున్నాను. మిగతా సమస్యలు తర్వాత చూద్దాం. సరే, అలాగైతే మీ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం కెప్టెన్. దిస్ ఇస్ 27-200. గ్రౌండ్ పై భాగంలో ఉన్నాం. కిందకి దింపు. మనం అనుకున్నట్టుగానే ఐస్ కొంచెం కరుగుతోంది. ఇప్పుడు ఏ సమస్య లేదు. నువ్వు కిందకి వెళ్ళు. ఓకే సార్. ఏమిటి, భయంగా ఉందా? అవును సార్, భయంగా ఉంది. భయపడడంలో ఏమీ తప్పు లేదు. ఇప్పుడు మేము ఉన్న చోటికి దగ్గరలోనే ఒక పెద్ద ఐస్ హోల్ ఉంది. చుట్టూ ఉన్న ఐస్ హోల్ ని బ్రేక్ చేసి మనం ఏదైనా చేద్దాం. అది కాపీ చేయండి. ఐస్ వీల్ క్రాక్ అవుతుంది. ఇంజిన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండండి. చాలా బోర్ కుడుతున్నట్టుగా ఉంది కదా. ముందు ఇంజిన్ స్టార్ట్ చేయమనండి. బీచ్ కాలింగ్ ఇంజిన్ రూమ్. వెంటనే 4 ఇంజన్ని ఆన్ చేయండి. కెప్టెన్ నుండి వచ్చిన ఆర్డర్. సరే, ఓకే, స్టార్ట్ చేయండి. ఏమైంది? రోడ్డు మీద ఓ చోట పడిపోయారు. ఇంకా డయాగ్నోస్ చేయలేదు. నాకు అప్పుడే తెలుసు. ఆ రోజే నేను వాన్ చేశాను. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, దయచేసి నాకు హెల్ప్ చేయండి. సరే, తీసుకెళ్ళు.
మీరు ఒక ప్రొఫెసర్ అన్న విషయం నాకు తెలుసు. మీరు హెల్ప్ చేయలేకపోతే అది మీకే సమస్య అవుతుంది. నీ ఆయన ఎక్కడ? ఆయన షిప్ లో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆర్టిక్ లో ఇరుక్కున్నారు. మాకు వెంటనే అతని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కావాలి. నా దగ్గర ఉన్నాయి. నా బాడీ ఎవరు తీసుకువెళ్లాలో తెలుసుకోవాలా? ఇంతకు మించి మాట్లాడకుండా ఉంటే మంచిది. నేను చెప్పేది వినపడుతుందా? ఆ మంచు పర్వతానికి వెనక ఉన్న ఐస్ చాలా వీక్ గా ఉంది. కామ్రేడ్ కెప్టెన్, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? అడుగు. మీకు అసలు భయం అనేది లేదా సార్? భయం లేకుండా ఎవరుంటారు? నాకు భయంగానే ఉంది. నా వైఫ్ కి డెలివరీ జరిగే సమయం. చిఫో డిస్క్ కి వెళ్ళి డిస్టెన్స్ ఎంతో చూడు. ఓకే. అదిగో కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళు. అలాగే కెప్టెన్. టులియర్ డివోటీకి వెళ్ళు. అలాగే కెప్టెన్. ఐస్బర్గ్ నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్నాం. 20 మీటర్ల దూరంలో ఉన్నాం. 10 మీటర్ల దూరంలో ఉన్నాం. రైట్ సైడ్ రేడార్. రైట్ సైడ్ ఇంజిన్ ని రివర్స్ చేయండి. రైట్ స్టాండర్డ్ రేడార్. రైట్ స్టాండర్డ్ రేడార్. ఇప్పుడు స్టడీగా ఉండండి. అలాగే స్టడీ చేయండి. స్టడీ. కవర్ చేయండి. కమాన్ కమాన్, మీ వల్ల అవుతుంది. ఎవరికి ఏం కాలేదుగా? ఓకే. సరే, పని ప్రారంభించండి. ఎస్ సార్. జనరల్ లాలా, ఏమేం చేయాలో అన్నీ చేసేసాం. ఇకపై పరిస్థితిని ఫేస్ చేయడమే. త్వరగా చేయండి. లెఫ్టినెంట్, చాలా మంచిదైంది. మనం సాధించాం. అవును, సాధించాం. కామ్రేడ్ కెప్టెన్, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం ఇప్పుడు టర్న్ అవుతున్నాం. ల్యాండ్ చేస్తున్నాం. ల్యాండ్ చేయబోతున్నాం. డాక్టర్, అన్ని రెడీగానే ఉన్నాయి. మీ ఇంటర్న్ ఎక్కడున్నారో తెలుసుకోవచ్చా? నేనే డెలివరీ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఈ క్రాస్ విండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అది మనల్ని ఐస్బర్గ్ దగ్గరికి లాక్కుపోతుంది. కెప్టెన్, జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త. ఏదో చెయ్యి.
రూమా కాలింగ్ 27200 27200 కాలింగ్ 27200 కాపీ. ఎవరైనా ఉన్నారా? ఒకవేళ రేడియం డౌన్ అయి ఉండొచ్చు. త్వరగా మనం రేడియో బీప్ని లొకేట్ చేయాలి. ఎస్ ఎస్ కెప్టెన్. ఇదే ఆ ప్లేస్. ఐస్బర్గ్ బ్యాక్ సైడ్ అక్కడే వీళ్ళు ఢీ కొట్టారు. క్రోమో కాలింగ్. నౌరసస్ కాలింగ్. పెట్రో కాపీ. మీ కెప్టెన్ పిలవండి. ఇదొక రిసెప్షన్ కాల్. నేను ఆయన రీప్లేస్మెంట్నే. మీ అందరికి ఏమైనా పిచ్చి పెట్టిందా? కెప్టెన్ కో పైలట్ చాపర్లో వెళ్తుండగా మంచుకొండ దగ్గర క్రాష్ అయింది. మాకు మీ సహాయం కావాలి. మీరు ఎంత త్వరగా ఇక్కడికి రీచ్ అవ్వగలరు? కెప్టెన్తో తప్ప నేను ఇంకెవరితోనూ మాట్లాడను. నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. కామ్రేడ్ పెట్టో నీకు బాగా గుర్తుందనుకుంటా. ఒక్క నిమిషం, నేను మాట్లాడతాను. మేనగ్రావ్ మాట్లాడుతున్నా. ఇలా చూడండి, మేము అక్కడికి వచ్చి చేరడానికి దాదాపు 2 గంటలు పడుతుంది. అది చాలా లేట్ సార్. మేము వాళ్ళని కాపాడుకుంటాం. గుడ్ లక్. ఓకే, టేక్ కేర్. ఏంటిది? మనల్ని మనమే కాపాడుకోమంటే అర్థం ఏంటి? ఐస్బర్గ్ అక్కడ విరిగి పడిపోతోంది. మీరు అతన్ని కాపాడారంటే మేము అలా చేసినందుకు మమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తారు, మీతో సహా. వెళ్ళి పని చూడండి. ఓకే కెప్టెన్. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా అని కూడా మనకు తెలియదు. ఒకరు మన పైలట్, ఇంకొకరు మన కెప్టెన్. వాళ్ళని కాపాడడంలో మనకి ఎటువంటి అబ్జెక్షన్ లేదుగా? నో అబ్జెక్షన్ సార్. షిప్ని తిప్పండి ఫుల్ స్పీడ్లో. అక్కడ ఎవరినైనా నిల్చోబెట్టండి. అలాగే కెప్టెన్. ఇంజన్ రూమ్ 27200. షిప్ మునిగిపోకుండా ఉండడానికి ఆయన ట్రై చేస్తున్నారు. అది ఆయన షిప్ కాదు. మేము అక్కడికి ఇంకో కెప్టెన్ పంపాం. మీ హస్బెండే అనవసరంగా అతన్ని కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. నేను నా హస్బెండ్తో మాట్లాడచ్చా? నాకు మీరు హెల్ప్ చేయలేరా? కాసేపటికి ముందు మనం మాట్లాడుకున్న విషయం నీకు గుర్తుందనుకుంటాను. చెప్పండి, నేనే పెట్రో మాట్లాడుతున్నాను. పెట్రో కాపీ కాపీ. డూ యూ కాపీ? పెట్రో నేను మాట్లాడేది వినపడుతుందా? లుడా, నేనిప్పుడు షిప్లోనే ఉన్నాను. నువ్వు అక్కడేం చేస్తున్నావు? నేనేం చేయను. నీ మీద విరక్తి కలిగి ఉన్నాను. మీరెందుకని మిగతా వాళ్ళలాగా బ్రతకలేకపోతున్నారు? మీరెందుకని రూల్స్కి ఆపోజిట్ గానే పనిచేస్తున్నారు? ఎందుకు ఇలా ఉన్నారు? నాకు మిగతా వాళ్ళ మీద క్యారింగ్ లేదుగా, అది నీకు తెలుసుగా. నేను అలసిపోయాను. బాగా విను, ఐ లవ్ యూ. ఎవరినైనా సరే కాపాడుకోండి, కానీ మీరు నాకు తప్పకుండా అది మాత్రం చేయను. నేను ప్రామిస్ చేస్తున్నా. నీకెంత ధైర్యం? ఖచ్చితంగా దీనికి అనుభవిస్తావు, అర్థమైందా? నీకేం కాలేదుగా? నీకేం కాలేదు కదా? లే, నిన్నే లేవమంటుంటే. నీకేం కాలేదుగా? కమాన్ కమాన్.
నా కాలు ఇరుక్కుపోయింది కెప్టెన్, నేనేం చేయలేను. బయటికి రావటానికి నా వల్ల ప్రయత్నం చేయి. కావట్లేదు, కెప్టెన్. బయటికి రా. నీకు చెప్పేది. వాళ్ళు మనల్ని కాపాడడానికి రారు, ఎందుకంటే ఐస్బర్గ్ పక్కగా వాళ్ళు రాలేరు కాబట్టి. బయటికి రా. ప్రయత్నించి బయటికి రా. నీకు చెప్పేది. బయటికి రా. Valentin Grigorich! ఊపిరి వదలడం ఆగిపోయింది. సిబిఆర్ఎస్ స్టార్ట్ చేయండి, మనకు అసలు సమయం లేదు. బిడ్డను చూసుకోండి. బోట్లో నుంచున్నారు, ఇక్కడ చూడండి. మేము వచ్చేసాం, మీకు కంగారు లేదు. కంగారు పడకండి. ఈ తాడు పట్టుకోండి. మీరు కాస్త బాగా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాను. అవసరం లేదు, ఇంతవరకు నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్. నీళ్లు కావాలంటే మా దగ్గర ఉన్నాయి. నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. నా మాటలు వినపడుతున్నాయా? ఈ స్పీడ్ అలాగే మెయింటైన్ చేయండి. ఫ్లయింగ్ స్పీడ్ ని మెయింటైన్ చేస్తున్నాం కెప్టెన్. ఇది నీకే, దీన్ని నీకే ఇచ్చేస్తున్నాను. దీంతో నువ్వే ఆడుకో, తీసుకో. నువ్వే కదా ఇవాన్చోవిచ్? అవును నేనే. నేనే మ్యాన్గ్రోవ్. నా కోసం మీరు కొన్ని విషయాలు చేయాలి. మాకు కొంచెం ఫ్యూయల్ ఇవ్వగలరా? మేము పైప్ లైన్ ఫ్యూయల్ కోసం రెడీ చేస్తున్నాం. మీరేనా డాక్టర్ శశాంక్? అవును, మీరెవరు? ఆ విషయం తర్వాత చెప్తాను. నేను మీతో మాట్లాడాలి, కానీ ఇక్కడ కాదు, లోపలికి రండి. ఎవరైనా? ఓ, కమాన్ కమాన్, త్వరగా రండి. ఫాస్ట్.
కంగ్రాచులేషన్స్. రండి రండి, వెల్కమ్ బ్యాక్. బార్బిక్యూ స్మెల్ వచ్చిందా? మాకెందుకు ఈ పాత పేపర్ తీసుకొచ్చావు చెప్పు. చెప్పు. ఏంటి ఏంటి ఏంటిది? ఓహో, ఈయనే కొత్త కెప్టెనా? అంతే కదా. మన కొత్త కెప్టెన్. అతను ఏమైనా గుండుందా? ఓకే, ఈయనేంటి బోడిగుండా? ఓ చాలా థ్యాంక్స్. ఓ ఇదిగో ఇలా చూడండి, ఆర్టికల్లో రాసింది, న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసింది నీ భార్య. అదిగో నువ్వు ఇక్కడున్నావు, ఇక్కడుంది. యా అవును, నేను ఇక్కడున్నాను. సెక్యూరిటీ వాళ్ళు ఎంతసేపు ప్రశ్నిస్తూ ఉన్నాడో తెలుసా? మనల్ని ఎలా డీల్ చేయాలని అడుగుతూనే ఉన్నాడు. నిర్ణయానికి వచ్చేసారా? వచ్చారు, కానీ కారణం ఏంటో తెలియట్లేదు. ఈ పోరాటం గురించి ఇందులో ఏమీ లేదు. ఏంటి దీన్ని తీసుకోనా? తీసుకోండి. రండి, అందరూ ఎంజాయ్ చేద్దాం. చూస్తున్నారు, ఎంజాయ్ చేయండి. వెళ్ళండి. తప్పుకోండి తప్పుకోండి. తినండి తినండి. సాధించాం. సూపర్, మనం చెప్పినంత సాధించాం. మేము చెప్పింది చేసి చూపించాం. ఏ వావ్, అక్కడ చూడండి, ఆధార కొట్టేసింది. దీనంతటికీ కారణం ఏమిటి? అసలు ఎందుకు జరిగింది అంతా? మేము మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం సార్. చెప్పు. మా గురించి, క్రూ గురించి కంప్లైంట్ చేయనందుకు చాలా థ్యాంక్స్ సార్. నాకు కోర్టు కేసు అంటూ తిరగడానికి సమయం లేదు, ఎందుకంటే నాకు ఇప్పుడే అబ్బాయి పుట్టాడు. ఇదిగో తీసుకోండి సార్. ఒక చిన్న ప్రెజెంటేషన్ సార్, నిరభ్యంతరంగా మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. స్ట్రాంగ్గా, హెల్తీగా పెరగండి. చాలా థ్యాంక్స్. కంగ్రాచులేషన్. ఒక్క నిమిషం ఆగండి. కామ్రేడ్స్, కెప్టెన్, మిమ్మల్ని చూస్తుంటే వణుకొస్తుంది. మీరు చేసిన దానికి చాలా థ్యాంక్స్ సార్. గుడ్ లక్.